ఈ నెల 26న మనకు మహాశివరాత్రి రాబోతుంది. ఈ శివరాత్రి తిథి రోజున మర్చిపోకుండా బీరువాలో ఇది ఒకటి పెడితే చాలు. ఈ ఆకుని పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది. ధనం మీ ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా బీరువాలో ఇది పెట్టుకోండి. అంటే నార్మల్గా ఈ ఆకుని పెట్టడం వల్ల మంచి జరుగుతుందండి. ఈ ఆకుకి ఏంటంటే కనుక అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ ఆకుని మీరు బీరువాలో పెట్టండి. ఇక అలానే కాకుండా మహాశివరాత్రి ఒక గొప్ప పర్వదినం అని చెప్పొచ్చు. యావత్ భారతదేశం కూడా ఏంటంటే కనుక శివరాత్రి పండుగను మనం జరుపుకుంటూ ఉంటాము. ఈ రోజు ఉపవాసం ఉండటం, అలానే కాకుండా శివారాధన చేయటం, శివుడికి అభిషేకం చేయటం, నిష్ట నియమాలతో శివ అంటే నామస్వరూపని మనం ఏంటంటే కనుకనండి చక్కగా అంటే శివనామ స్వరూపణ ఏంటంటే కనుక ఊరు వాడ పల్లె అంతా కూడా నామస్వరూపణతో నిండిపోతూ ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక శివుడి యొక్క అనుగ్రహం కోసం చాలామంది కూడా ఈరోజు అంటే ఉపవాసం ఉండటం, జాగారణ చేయటం, అలానే కాకుండా భజన చేయటం, అభిషేకం ఇవన్నీ కూడా ఏంటంటే ఈరోజు మనం చేస్తూ ఉంటాము. ఈరోజు చాలా శక్తివంతమైన రోజు, చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఈరోజు మర్చిపోకుండా మనం ఒక్క చిన్న పని చేసుకున్నా సరేనండి మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుందన్నమాట. అలానే కాకుండా ఈరోజు ఉపవాసం ఉండేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలను ఆచరించాలి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు నల్లటి వస్త్రాలను ధరించకూడదు. కొన్ని అంటే ఆచరణలు అలాగే కాకుండా కొన్ని ఏంటంటే కనుక మనం పాటించుకున్నట్టయితే శివానుగ్రహం కలుగుతుంది. నార్మల్గా ఏంటంటే కనుక ఆ శివుడు పిలిస్తే పలికే దేవుడు అని ఒక రకంగా చెప్పొచ్చు. ఓం నమ శివాయ అనుకున్న ఏంటంటే మనకు శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని అందరికీ తెలిసింది. అలానే కాకుండా ఏంటంటే కనుక పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని కలిగించుకోవాలంటే ఖచ్చితంగా ఈరోజు నియమాలను ఆచరించాలని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఉదయం లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత స్నానం చేసే నీటిలో ఉప్పు కానీ లేదంటే కనుక కొంచెం విభూదిని కానీ కలుపుకొని స్నానం చేసుకోవాలి. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలను మాత్రమే ధరించాలి. నల్లటి వస్త్రాలు అలానే కాకుండా ఏంటంటే కనుక మనం ఈరోజు తెల్లటి వస్త్రాలు ధరించకూడదు. ఈరోజు ఆకుపచ్చ లేదంటే కనుక పసుపు రంగులో ఉండే వస్త్రాలు, ఎర్రటి వస్త్రాలను ధరిస్తే చాలా మంచిదండి. శివానుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఇలాంటి వస్త్రాలను ధరించండి. ఆ తర్వాత మనం ఏంటంటే ఇంట్లోనే ఇలా ఈ విధంగా పూజ చేసుకోండి. ఇంట్లో సింపుల్గా పూజ చేసుకుంటే మనకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది, శివానుగ్రహం కలుగుతుంది. శివానుగ్రహంతో మనం పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. అందుకే మనం ఏంటంటే కనుక శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని పుష్పాలతో చక్కగా అలంకరించుకొని మనము ఈ రోజున ఏంటంటే కనుక తమలపాకుని తీసుకొని తమలపాకుని క్లీన్ చేసుకొని దానిపైన మారేడు దళం పెట్టి మనం ప్రమిదను పెట్టుకొని అందులో మన శక్తి కొలదండి నువ్వుల నూనెను కానీ ఆవునేతిని కానీ పోసి దీపారాధన చేయాలి. దీపం పెట్టుకున్న తర్వాత మనం ఏంటంటే కనుక నైవేద్యంగా క్షీరాన్నం కావచ్చు లేదంటే కనుక బెల్లంతో చేసిన పాయసం ఏదైనా పర్వాలేదండి. మనం ఏంటంటే కనుక చక్కగా ఇలా నైవేద్యం పెట్టవచ్చు. నైవేద్యం పెట్టిన తర్వాత చివరిలో ఏంటంటే కనుక మన ఇంట్లో శివలింగం ఉంటే శివుడికి అభిషేకం చేయండి. ఈ రోజున ముఖ్యంగా మర్చిపోకుండా పాలతో కానీ తేనెతో కానీ పంచామృతాలతో కానీ మనము ఇలా అభిషేకం చేస్తే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. మనం కోరుకున్న కోరికలు తీరుతాయని చెప్పొచ్చు. కాబట్టి వీలుంటే ఈ విధంగా ఆచరించుకోండి. ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోండి. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక గుడికి వెళ్ళటం, అలాగే వచ్చేసి ఉపవాసం ఉండటం. చాలామంది కూడా ఉపవాసం ఉండటం అంటే కనుక ఏమి తినకుండా తాగకుండా ఉపవాసం చేయాలనుకుంటారు. కానీ అలా చేయకూడదు. కటిక ఉపవాసం చేయటం వల్ల లాభం ఏమి ఉండదండి. భగవంతుడు ఉపవాసం చేయమంటున్నాడు కానీ మరి తినకుండా తాగకుండా ఉపవాసం ఉండమని మనకు ఎక్కడ కూడా శాస్త్రంలో చెప్పడం లేదనమాట. అందుకే మనం ఏంటంటే కనుక అన్నం తినకూడదండి. పాలు పళ్ళ రసాలు అలానే కాకుండా ఏంటంటే కనుక పళ్ళు తీసుకుంటూ మనం ఉపవాసం చేయొచ్చు. రోజంతా కూడా ఏంటంటే కనుక శివనామ అంటే స్వరూపణ చేసుకుంటూ చక్కగా దేవుడిపై మన మనసును లగ్నం చేసుకుని మనం ఉపవాసం చేయడం వల్ల మన కష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. భోగ భాగ్యాలతో మన ఇల్లు తులతూగుతూ ఉంటుంది. దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు. అలానే కాకుండా ఈరోజు ఈ విధంగా ఉపవాసం చేయాలన్నమాట. ఏమి తినకుండా తాగకుండా ఉపవాసం చేయకూడదు. అలానే కాకుండా ఏంటంటే కనుక గర్భిణీ స్త్రీలు అలానే చేతకాని వారు అంటే ఏదైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం చేస్తే చాలా మంచిదన్నమాట. ఈ రోజున ఏంటంటే కనుక ఒక చిన్న గ్లాసుడు నీళ్లు శివలింగంపై పోసిన శివుడు అంటే మనని అనుగ్రహిస్తాడు. అలానే కాకుండా ఐశ్వర్యాన్ని ఇస్తాడు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మనం ఈ రోజున ఈ విధంగా అభిషేకం చేస్తే చాలా మంచిది. మీరేమి చేయకపోయినా పర్వాలేదండి. సుగంధాలతో మీరేంటంటే కనుక అర్చన చేసుకున్న శివాభిషేకం చేసుకున్న మీకు చాలా మంచిది. అంటే సుగంధం అంటే కనుక మనకు అత్తరండి దొరుకుతూ ఉంటుంది కదా, జాస్మిన్ స్మెల్తో కానీ లేదంటే కనుక నార్మల్గా మనకు మల్లె పూలది కానీ లేదంటే గులాబీ పూలది కానీ అత్తర్ అనేది దొరుకుతుందన్నమాట. అది తెచ్చుకొని చెంబడి నీటిని తీసుకుని అందులో 5 డ్రాప్స్ అంటే ఈ అత్తర్ని కలిపేసి ఆ నీటితో అభిషేకం చేస్తే ధనలాభం కలుగుతుంది. అలానే 5 రకాల పళ్ళరసాలతో శివుడిని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. జీవితంలో ఏంటంటే కనుక పేదరికం తొలగిపోతుంది. తేనెతో అభిషేకం చేస్తే మంచిది. పాలతో పంచామృతాలతో విభూతితో ఇలా మన ఇష్టాన్ని బట్టి మనకు తోచినట్టు
పాటు మనం అభిషేకం చేయొచ్చు. ఏమీ లేని వారు ఒక చెంబడి నీటితోనైనా సరే అభిషేకం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు. బిల్వ పత్రాలతో కూడా ఈరోజు ఖచ్చితంగా శివుడిని పూజించాలి, ఆరాధించాలి. ఈ విధంగా మీరేంటంటే కనుక చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ మీరు అంటే శివాభిషేకం చేసుకోండి, పూజ చేయండి, ఉపవాసం ఉండటం ఇవన్నీ కూడా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత బీరువాలో ఇప్పుడు చెప్పి ఈ ఆకుని పెట్టుకోండి. మారేడు దళానికి ఈరోజు అత్యంత శక్తి ఉంటుంది. మారేడు దళం చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. మారేడు దళం అనేది ఏంటంటే కనుక త్రిమూర్తులు త్రిమాతలుగా పరిగణించబడుతుంది. ఒక మారేడు దళాన్ని ఎలాగైనా సరే స్వీకరించి ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా మారేడు దళాలతో ఈరోజు మనం పూజ చేసుకుంటాం కాబట్టి కనీసం అండి మీరు ఒక 2 లేదా 3 ఆకులను తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత మనం పూజ చేసుకునేటప్పుడు శివపార్వతుల పటం ముందు పెట్టుకుని పూజించుకోవాలి. మారేడు దళానికి అత్యంత శక్తితో పాటు ఏంటంటే కనుక ఈ యొక్క మారేడు దళం చాలా అంటే పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట. అలాంటి పవిత్రతను కలిగి ఉన్న ఈ ఆకుని తీసుకొని కుంకుమ, పసుపు, అక్షంతలతో చక్కగా పూజించుకొని ఆ తర్వాత శివ పటం ముందు పెట్టుకొని అంటే శివయ్య పటం ముందు పెట్టుకొని మనం సంకల్పం చెప్పుకోవాలి. అంటే ధనం రావాలి, ధన ద్వారాలు తెచ్చుకోవాలి, డబ్బుకు లోటు ఉండకూడదు అని. కొంతమంది బీరువాలో డబ్బు పెడితే అయిపోతుందని బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేయాలో కూడా కొంతమందికి తెలియదు కదండి. చాలామంది కూడా ఏంటంటే బీరువాలో డబ్బు పెడితే ఉండనే ఉండదండి, అంటే వృధా ఖర్చులు అయిపోతాయని అనుకుంటూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళ పరంగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. మారేడు దళాన్ని ఇలా పూజించి బీరువాలో పెట్టడం వల్ల ధనం అనేది ఎప్పుడు కూడా మన బీరువాలోకి ఆకర్షించబడుతుందన్నమాట. అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. లక్ష్మీదేవి అక్కడే తిష్ట వేసుకుని కూర్చొని ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధి ఇస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక బీరువాలో మారేడు దళాన్ని పెట్టండి. మారేడు దళాన్ని పెట్టుకోండి, అంటే పూజించుకొని పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఇలా మారేడు దళం మనం పెట్టిన తర్వాత దాన్ని తీయాల్సిన అవసరమే లేదండి. అది ఎండిపోయిన ఆ మారేడు దళాన్ని మన బీరువాలోనే మనం పెట్టుకోవాలి. ఎందుకంటే అది మనం పూజించుకున్న ఆకు కాబట్టి ఈ ఆకుని పెట్టడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది. ఈరోజు మనమండి మారేడు దళాలతో శివుణ్ణి అంటే అభిషేకించుకున్న, అలానే కాకుండా ఏంటంటే 101 మారేడు దళాలతో శివుణ్ణి అభిషేకించడం మనకు 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది. ఇంట్లో బీరువాలో పెట్టుకుంటే ధనం వస్తుంది, శివానుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే మారేడు దళాన్ని మన శివుడికి సమర్పిస్తే మన కోరిక తీరుతుంది. ఈ విధంగా మారేడు దళంతో కొన్ని రకాల పరిహారాలను కూడా మనం ఆచరించవచ్చు. కాబట్టి బీరువాలో మాత్రం ఖచ్చితంగా పెట్టి చూడండి, మీరే మార్పుని చూస్తారు, మీరే ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఈరోజు అంటే శివరాత్రి కాబట్టి మీరేంటంటే కనుక ముందుగానే అండి ఇలా పూజ చేసేటప్పుడు బీరువాని కూడా క్లీన్ చేసుకోండి. బీరువానికి అంటే క్లీన్ చేసిన తర్వాత బీరువా పైన ఓం గుర్తు వేసుకోండి. ఓం గుర్తు వేసిన తర్వాత బీరువా దగ్గర ఏంటంటే ధూపం వేయండి. ధూపం వేసిన తర్వాత బీరువాలో అప్పుడు ఈ ఆకుని పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. డబ్బు మనకు అంటే కనిపిస్తూ ఉంటుంది, డబ్బు నిలకడగా ఉంటుంది. డబ్బు లేని సమస్య పూర్తిగా తీరిపోయి మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పొచ్చు. కాబట్టి మారేడు దళాన్ని పూజించుకుని మీ ఇంట్లో పెట్టుకోండి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితాన్ని మార్చుకోండి. ఇది మొదటి పరిహారం. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఇది ఏంటంటే కనుక మనకు ఖచ్చితంగా ధనాన్ని ఆకర్షిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక ఆ తర్వాత మనం చెప్పే ఈ యొక్క వస్తువుల్లో అండి కనీసం 2 అయినా సరే మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే శివపార్వతుల అనుగ్రహంతో ఏంటంటే కనుక అంతులేని ఐశ్వర్యం మీ సొంతం అవుతుందన్నమాట. ముందుగా మనం తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఏంటంటేనండి కుంకుమ, పసుపు అండి. ఖచ్చితంగా శివరాత్రి రోజున కుంకుమ, పసుపు తెచ్చుకోవాలి. కుంకుమ, పసుపుతోనే మనం ఏంటంటే కనుక శివపార్వతులను పూజించుకోవాలి. ఈ రోజున 10 రూపాయలు పెట్టి కుంకుమ, పసుపు ప్యాకెట్లను కొని తెచ్చుకోవటం వల్ల మనకేంటంటే కనుక చక్కటి అభివృద్ధి ఉంటుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది. పార్వతీదేవికి పసుపు అంటే చాలా చాలా ఇష్టం అండి. కాబట్టి ఎవరైతే ఈరోజు పసుపుని కొని ఇంటికి తెస్తారో లేదంటే కనుక కుంకుమని కూడా ఇంటికి కొని తెచ్చుకోవాలి. ఈ రెండు కూడా ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలిగి ఉండే వస్తువులు. ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో మన జీవితం మారిపోయి మన ఇల్లు తులతూగుతూ ఉంటుంది. మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక మన ఇంట్లో అంటే చెడిపోయి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 వస్తువులను తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకోండి. అలానే కాకుండా శివపార్వతుల అనుగ్రహాన్ని పొందండి. ఇక రెండో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక రండి దక్షిణామృత శంఖం. ఈ శంఖం సముద్రం నుంచి లభిస్తుందండి. నార్మల్గా ఏంటంటే కనుక మనకు ఈ శంఖం ఇంట్లో ఉండటం వల్ల అద్భుతం జరుగుతుందన్నమాట. శంఖాన్ని తెచ్చుకోవడం వల్ల అయితే మంచి ఫలితాన్ని చూస్తామని చెప్పొచ్చు. కాబట్టి శంఖాన్ని కానీ నందిని కానీ మీరు ఇంటికి తెచ్చుకోండి. నంది ఏంటంటే కనుక అంటే శివుడి వాహనం కదండి. కాబట్టి నందిని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. లేదంటే శంఖాన్ని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ రెండిట్లలో మీరు ఏదో ఒకటి తెచ్చుకోండి. అంటే తెచ్చుకుంటే నందిని లేకపోతే ఇలా శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. ఈ యొక్క వస్తువుని మనం ఏంటంటే కనుక శివరాత్రి లోపు కూడా మన ఇంటికి తెచ్చుకోవచ్చు. లేకపోతే శివరాత్రి రోజైనా సరేనండి మనం మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే అద్భుతమైన రిజల్ట్ ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అభివృద్ధి బాగుంటుందండి. మనం ఏంటంటే కనుక చాలా వరకు కూడా
దీన పరిస్థితిలో ఉంటూ ఉంటాం. ఏమీ లేని స్థాయిలో మనం పడిపోతూ ఉంటాము. అలా ఏంటంటే గనక ఇలా ఈ వస్తువులని తెచ్చుకోవటం వల్ల మనం ఉన్నత శిఖరాలకు వెళ్ళటానికి, ఉన్నత స్థాయికి మనం చేరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని ఇలాంటి వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. ఇవన్నీ కూడా శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి, అద్భుతమైన రిజల్ట్‌ని ఇస్తాయి. అలానే కాకుండా మన జీవితాన్ని మారుస్తాయి. మనకన్నీ కూడా అంటే మంచి జరిగేలాగా చేస్తాయన్నమాట. అందుకే మీరు మీ ఇష్టాన్ని బట్టి ఏ వస్తువునైనా సరే తెచ్చుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఆవు బొమ్మ అండి. ఆవు బొమ్మ ఇంటికి తెచ్చుకోవడం వల్ల అయితే మంచి జరుగుతుందండి. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవు బొమ్మ ఇంటికి తెచ్చుకోవడం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఆ ఫలితాలను మీరు పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకోండి. ఆవు బొమ్మ ఎలా తేవాలంటే కనుక ఆవు అంటే దూడ ఆవు దూడకు పాలిచ్చేలాగా తెచ్చుకోవాలండి. అలా ఆవు బొమ్మని తెచ్చుకోవడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఆ రిజల్ట్ని మీరు చూడగలుగుతారు. అంటే దూడ పాలు తాగేలాగా ఆవు బొమ్మని తెచ్చుకోవాలి. అలాంటి బొమ్మని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. పూజ గదిలో పెట్టి పూజించుకోవాలి. ప్రతినిత్యం మనం బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు ఆ నుదుటి భాగాన తాకి వెళితే ఆవు బొమ్మకు చాలా మంచిదండి. ఆవు నుదుటి భాగాన తాకి బొమ్మనైనా సరే వెళ్ళటం వల్ల అయితే మనం వెళ్ళే పని ఏంటంటే కనుక సక్సెస్ అవుతుంది. ఆ పనిని మనం పూర్తి చేసుకోగలుగుతాము. 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా మనం సంతోషంగా ఉండగలుగుతాం. ప్రతి పనిని కూడా ఏంటంటే కనుక మనం సక్సెస్ని చేసుకోగలుగుతాం. కాబట్టి మర్చిపోకుండా ఆవు బొమ్మని కూడా మీరు ఈ రోజున ఇంటికి తెచ్చుకోండి. ఆవు బొమ్మని తెచ్చుకుంటే దాన్ని క్లీన్ చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి. లేదు మా ఇంట్లో ఉందంటే కనుక ఆ పాతదైనా సరే తీసేసి దాన్ని క్లీన్ చేసుకొని ఈ రోజు ముఖ్యంగా ఈ శివరాత్రి రోజు పూజ గదిలో పెట్టుకోవచ్చు. ఈరోజు చిన్న శివలింగాన్ని కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు. చాలామంది కూడా ఏంటంటే కనుక శివలింగం ఇంట్లో ఉండకూడదంటారు. కానీ ఖచ్చితంగా శివలింగం ఇంట్లో ఉండాలండి. అలానే కాకుండా ఏంటంటే కనుక శ్మశానం లేని ఊరు అంటూ ఉండనే ఉండదు. శ్మశానం లేని ఊరు ఉండనే ఉండదు. అలానే కాకుండా ఏంటంటే కనుక శివలింగం లేని అంటే మనకు గృహం అనేది ఉండనే ఉండదని మనకు పురాణాలు చెబుతున్నాయండి. కాబట్టి ఏంటంటే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఇంట్లో పెట్టడం వల్ల మంచి జరుగుతుంది. ప్రతినిత్యం మనం ఏంటంటే కనుక ఇలా శివలింగానికి అభిషేకం చేయకపోయినా మనం తిదివార నక్షత్రాల్లో కూడా చేయొచ్చని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఇలా చిన్న శివలింగాన్ని అయినా సరే తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు. చాలామంది ఇళ్లలో శివలింగం ఉంటూనే ఉంటుందండి. మనకు ఏంటంటే కనుక కొంతమంది ప్రతినిత్యం చేస్తారు, కొంతమంది తిదివార నక్షత్రాలను బట్టి చేస్తారు. కాబట్టి మీరు శివలింగాన్ని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవడం వల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. గోబొమ్మని తెచ్చుకోవచ్చు, శివలింగాన్ని తెచ్చవచ్చు, అంటే నందిని తెచ్చుకోవచ్చు, పసుపు కుంకుమలు ఇలా మన ఇంటికి తెచ్చుకోవడం వల్ల కూడా మనకు ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే మీకు నచ్చిన వస్తువుని తెచ్చుకోండి. అన్నీ తెచ్చుకోవాలని రూల్ ఏమి ఉండదు. కనీసం అండి 2 తెచ్చుకోవచ్చు. డమరుకం కూడా తెచ్చుకోవచ్చు, త్రిశూలం కూడా తెచ్చుకోవచ్చు. ఇలా మన ఇష్టాన్ని బట్టి మనం ఏది తెచ్చుకున్నా కానీ మనకైతే దైవానుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. దైవానుగ్రహంతో మన సుడి తిరుగుతుంది. కాబట్టి తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత ఈ రోజున యాలకులు కూడా కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది, చక్కటి అభివృద్ధిని ఇస్తుంది. అలానే కాకుండా మన సంపాదనను పెంచుతుంది, మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది. యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి యాలక్కాయలను ఇంటికి తెచ్చుకోండి. అంటే మీరు ఇలా మనము పెద్ద ప్యాకెట్లు ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. చాలా చిన్నవి. ఈరోజు మనం ఏదైనా పాయసం చేసిన యాలకులు వాడతాం కాబట్టి అలా తెచ్చుకున్న ఆ యాలకులతో పాయసం చేసి మనము అంటే శివయ్యకు మనం సమర్పించవచ్చు. అలానే కాకుండా యాలకులు తెచ్చుకున్న తర్వాత పసుపు డబ్బాలో వేసుకోవచ్చు. ఇలా మన ఇష్టాన్ని బట్టి మనము యాలకులని అంటే రకరకాలుగా వాడుకోవచ్చు. వంటల్లో వాడుకోవచ్చు తెచ్చి పూజించుకున్న తర్వాత, లేదంటే పూజ గదిలో అలాగే పెట్టి ఉంచుకోవచ్చు. అలా కూడా ఏంటంటే యాలకులను మనం ఉపయోగించుకోవచ్చు అని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి యాలకులను తెచ్చుకొని ఈ విధంగా ఏంటంటే కనుకనండి చక్కగా మీరు పూజలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని వాడుకోండి. మీ సుడిని తిప్పుకోండి, దైవానుగ్రహాన్ని కలిగించుకోండి. ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే మీ అభివృద్ధి బాగుంటుంది, మీ ఎదుగుదల బాగుంటుంది. అలానే ఏంటంటే కనుక మీకు అంటే పేదరికం తొలగిపోతుంది, ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి.